సాయంత్రం అయితే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈసారి మాత్రం మా ఇంట్లో అందరికీ చికెన్ పకోడా తినాలనిపించింది. అందుకే నిన్న సాయంత్రం నేనైతే ఇంట్లోనే చికెన్ పకోడా చేశా. మేమైతే ఈ మధ్య పెద్దగా బయట ఫుడ్ తినడం లేదు. ఎందుకో తెలీదు, బయట ఫుడ్ అంటేనే కొంచెం భయంగా అనిపిస్తుంది. తక్కువలో తక్కువ అనుకున్నా కుదిరితే నెలకొకసారి, లేకపోతే అది కూడా లేదనమాట. ఇంకా చికెన్ పకోడా రెసిపీకి వస్తే నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కోడిగుడ్డు, నిమ్మరసము, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు. ఇలా కలిపేసుకున్న చికెన్ని టైం కుదిరితే 1 అవర్, టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లోకి చికెన్ ముక్కల్ని ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని చికెన్ ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని అన్ని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడా రెడీ అయినట్లే. ఇందులోకి కొంచెం కరివేపాకు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే చికెన్ పకోడా రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.